అవకాశం. ఇది ఒక గొప్ప అవకాశం. దీని గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. కొంతమంది బైబిల్లో నుంచి కొన్ని మాటలు చెప్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 24 నుంచి చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు, మైక్ పట్టుకోమ్మా, మైక్ పెట్టుకొని నా ఎదురుగా వచ్చింది, నేను చదువుతాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. ఈ మాట మీనింగ్లెస్ మాటలాగా ఉంది, అర్థం లేని మాటలాగా ఉంది. అది అలా గురించి బాబు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు, మార్చేపెట్టి మళ్ళా ఉంచమని చెప్పాను కదా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అలా ఉంచమన్నాను కదా, ఉండదా అలాగా మారిపోతుంటుంది. గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తెని యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే స్టోరీ మనకు తెలుసు బాగా. మోషే ఇశ్రాయేలీయుడు. ఐగుప్తు దేశంలో బానిసగా ఉండే తల్లిదండ్రులకు పుట్టాడు. పుట్టిన తర్వాత తల్లి యొక్క దర్శనాన్ని బట్టి తల్లి ఏమనుకుందంటే, ఐగుప్తులో ఒక రాజుగా నా కొడుకు ఉండాలనుకుంది. ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలమైన వాతావరణం కలగాలని ఆశించింది. తల్లికి వచ్చిన ఆలోచన భర్తతో చెప్తే ఇరువురు భార్య భర్తలు ఆలోచించి, అమ్మా మాట్లాడద్దు, ఇరువురు భర్తతో మంచిగా ఆలోచన చేసి ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. సరే అయితే కొడుకుని కందాం. మరి కొడుకుని కంటే దాయాలి కదా, చంపేస్తాడు ఫరో. కొడుకుని కంటే ముఖ్యంగా ఆడు పెద్దోడవుతాడో గొప్పోడవుతాడో పక్కకు పెడితే ఆడిని ముందు చచ్చిపోకుండా కాపాడాల. మొడుకును కొంటే ఖచ్చితంగా చెప్పేస్తాడు కనుక చనిపోకుండా కాపాడాలి. మొత్తానికి కాపాడింది నైల్ నదుల ద్వారా. ఏ నైల్ నదిలోనైతే చంపేస్తాననుకున్నాడో ఆ నైల్ నదుల ద్వారే రాజుగారింటికి పంపించి చాలా మనందరికీ చాలాసార్లు విన్నాం కదా స్టోరీ. ఆ ఇంట్లోకే మోషే తల్లిని తీసుకెళ్ళి పెట్టింది. మోషే పుట్టుక ఏదైనా సరే పెరగడం మటుకు బంగారం స్పూన్లోనే పెరిగాడు. ఎందుకంటే రాజకుమారుడు, రాజవంశంలో పెరిగాడు. తన బెడ్ కానీ, తన ఫుడ్ కానీ, తనకుండే రానువారు కానీ, తను వేసుకున్న బట్టలు కానీ, తనకుండే ధనం, తనకుండే సంపద అంతా కూడా ఉన్నతమైన స్థితిగతుల్లో పెరిగాడు. చాలా బలవంతుడు, చాలా ధనవంతుడు, చాలా విద్యావంతుడు, చాలా గొప్పవాడు. అంటే మోషేకి లేని అనుభవాలు ఏవీ లేవు అసలుకి. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే దేంట్లో కూడా సాధారణంగా డబ్బు గలవాడికి చదువు ఉండదు, చదువు గలవాడికి డబ్బు ఉండదు, డబ్బు చదువు ఉన్నోడికి బతుకుండదు. ఏ తాగుబోతో తిరిగిపోతాయి, ఉరిమి తిరుగుతుంటాడు. కానీ మోషేకి అలా కాదు. డబ్బు ఉంది, ధనం ఉంది, క్యారెక్టర్ ఉంది, మంచి ఎదుగుదలతో ఎదిగాడు. మోషే జీవితం గురించి ఆలోచిస్తే, ఒక్కసారి ఇక్కడ ఆలోచిస్తే మన పిల్లల గురించి కూడా ఆలోచించవచ్చు. మోషే ఎదుగుదల వేరు. మోషేకి ఎవ్వరికీ తెలియకుండా పెంచిన తల్లి చెప్పే మాటలు వేరు. ప్రతిరోజు పాలు పెట్టడానికి తల్లి వెళ్ళేది. తల్లి ఎవరు? ఇశ్రాయేలీయురాలు. మోషే నివసించేది ఎవరింట్లోనా? ఐగుప్తు ఇంట్లోనా? ఇక్కడ రెండు ప్యాటర్న్స్. శత్రువు ఇంట్లోన ఉన్నాడు, కానీ అనుకూలమైన వాతావరణంలో ఎదుగుతున్నాడు.
దర్శనాన్ని పొందిన తల్లి ఏదైతే కోరుకుందో, ఏదైతే ఆశించిందో ఆ తల్లి కోరుకున్నది అది దొరికింది. పాలు పెడుతూ పెడుతూ చిన్న చిన్న కథలు చెప్తుంది. సాధారణంగా మనం పిల్లలకి చిన్నప్పుడు కొన్ని కథలు చెప్తాం. సింహం వచ్చింది, పులి వచ్చింది, అలాగొచ్చింది, ఎలాగొచ్చిందని చెప్తుంటే వాళ్ళు వింటుంటారు. మోషేకి చాలా కథలు చెప్పింది. నువ్వు ఐగుప్తీయుడు కాదు, నువ్వు ఇశ్రాయేలీయుడు, నువ్వు పెద్ద అవుతావు, నువ్వు రాజు అవ్వవు, ఇగో ఈ దేశంలో నువ్వు బానిసలందరూ కూడా నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, మీ మేనమామలు, మీ బావలే ఉన్నారు, వీళ్ళందరినీ ఫరో వచ్చాము ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని చాలా విషయాలు చెప్పింది. చెప్పిన తర్వాత అవన్నీ విన్నాడు. వాళ్ళింట్లోనే బతుకుతున్నాడు. కానీ మోషే తలంపులు మాత్రం వేరుగా ఉన్నాయి. మోషే ఇశ్రాయేలీయుడే కానీ వాళ్ళేమనుకుంటున్నారంటే ఐగుప్తీయుడు గనక మేం పెంచుతున్నాం గనక మా మాటే వింటాడని అనుకుంటున్నారు ఫరో. కానీ మోషేకి తెలుసు, చాలాసార్లు మనం ఇవి పసిగట్టలేం. చాలామంది మనతో మాట్లాడుతుంటారు, మనతో మాట్లాడుతూ మన గుట్లన్నీ తీసుకెళ్ళి మరొకరికి ఇస్తుంటారు. మీరు పసిగట్టకపోతే దెబ్బైపోతారు, పసిగట్టకపోతే మీరు దెబ్బైపోతారు. కానీ ఈ ఇశ్రాయేలీయుడైన మోషే అంతా వింటున్నాడు. ఐగుప్తీయులు చెప్పే సూచనలు, ఐగుప్తీయులు ఎక్కడెక్కడ ప్లాన్స్ చేస్తున్నారు, ఎవడెవడిని చంపాలనుకుంటున్నారు, అన్నీ వింటున్నాడు. రేపాడిని చంపేయాలనంటే ఈ రాత్రిలో ఆడిని చంపేస్తున్నాడు. రేపు అక్కడ ప్రమాదం జరుగుతుందంటే ఈ రాత్రిలో వారిని సేవ్ చేసేస్తున్నాడు, సంరక్షించేస్తున్నాడు. మళ్ళా వచ్చి సింహాసనం మీద కూర్చుంటున్నాడు, తాతతో ఆడుకుంటున్నాడు, మామతో తిరుగుతున్నాడు, అమ్మతో హాస్యాలు ఆడుతున్నాడు, చక్కగా ఉంటున్నాడు. అంటే ఇంట్లోనే ఐగుప్తీయులకి శత్రువు, ఇశ్రాయేలీలకి శత్రువు ఉన్నాడు. ఇశ్రాయేలీలకి మిత్రువు ఉన్నాడు, ఐగుప్తీయులకి శత్రువు ఉన్నాడు. సరే అయిపోయింది. కానీ ఇక్కడ మాట రాశాడు, మోషే పెద్దవాడైనప్పుడు. సాధారణంగా బాల్యం నుంచి యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పటికీ ఆ వయస్సులో నుంచి వచ్చే కోరికలు వేరుగా అయిపోతాయి. బాల్యంలో ఉండే కోరికలు వేరు, యవ్వన ప్రాయంలో ఉండే కోరికలు వేరు. ఈ టైంలోనే తల్లిదండ్రులు కొంచెం చెక్ చేసుకోవాలి పిల్లల్ని. ఈ టైంలో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తే వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు. కేవలం చదువు దృష్టి మీదే మనం వదిలేస్తుంటాం. ఈ టైంలో వారు అనుకోకుండా వారి జీవితాన్ని శాసించే ఒక దెయ్యం బయలుదేరుతుంది. ఎందుకంటే మనం కూడా యవ్వనస్తులమే కనుక ఆ వయసులో ఉండే ప్రేరణ, ఆ వయసులో ఉండే కోరికలు వేరువేరుగా ఉంటాయి. బండగా చెప్పాలంటే లోకం వాళ్ళని వశపరుచుకోవాలని చూస్తుంది. మేము మొన్న అక్కడి నుంచి వస్తుంటే సునీల్ కొడుకు అక్కడ ఏదో కాలేజీలో చదువుతున్నాడు, ఎక్కించాం. ఎక్కిస్తే నేను ఉండలేక, ఏంట్రా మీ కాలేజ్ సంగతి ఏంటంటే, ఇంటర్మీడియట్ చదువుతుండే ఆ కుర్రాడు. ఒక 5 కుర్రోలు అక్కడ యానివర్సిటీ అవుతుంటే ప్రిన్సిపల్కి తెలియకుండా యానివర్సిటీ అయ్యే టైంలోన కాలేజీ గోడలు దాటిపోయి రాయగఢ్ వెళ్ళిపోయి రాయగఢ్ నుంచి గంజాయి తెచ్చుకొని ఉంచుకున్నారట. తర్వాత ఎప్పుడో తక్కిన కుర్రోళ్ళని తీసుకెళ్ళి గంజాయి అమ్మి గంజాయి తాగడం మొదలుపెట్టారు. ఎంత వయసు అని అంటే 15-16 సంవత్సరాల వయసు, ఇంటర్మీడియట్ వయసులో. యవనస్తులు జాగ్రత్త వినండి. అంటే వీళ్ళకి లేదు అలవాటు, కానీ ఫ్రెండ్స్ ఏం చేశారు, వీళ్ళకి నేర్పించారు. మనం పిల్లలు మంచివాళ్లే, వాళ్ళతో తిరుగుతున్న పరిస్థితులు వారిని వశపరుచుకుంటాయి. డెవిల్ ఏం చేస్తుందంటే, దుష్టుడు ఏం చేస్తాడంటే మన పిల్లల్ని పాడు చేయడం వాడికి ఇష్టం. మనము దేవుని పిల్లలం కనుక మనం భక్తిగా పెంచాలనుకుంటాం, మనని ఆధ్యాత్మికంగా వారిని ఉంచాలనుకుంటాం. కానీ వాళ్ళు చేస్తుంటే ఒకడు ఏం చేశాడంటే, వాళ్ళు ఆ పార్టీ చేసుకుంటాడు, గంజాయి పార్టీ చేసుకుంటుండగా ఫోటో తీసాడట. ఫోటో తీసి ప్రిన్సిపల్కి ఇస్తే అందరిని ఒక్కసారి సస్పెండ్ చేశాడు. ఆయన అందరిని ఒకేసారి సస్పెండ్ చేస్తే దాంట్లో ఒకడు ఇన్ఫ్లుయెన్సర్ గల కొంచెం డబ్బు గలడు తాలూకు వాడు అక్కడ ఎవడో ఉంటే ఆడొచ్చామో అందరూ సస్పెండ్ అయిపోయినా ఆడిని మళ్ళీ రివోక్ చేసి లోన్ పెట్టారట. అప్పుడు కాలేజీలో యాజిటేషన్ బయలుదేరింది. చూసారా, ఒక చిన్న తప్పుకి ఎంత పెద్ద భూతం అయిపోయింది.
అలాగా ప్రశ్నలు వేస్తున్నాను ఒకటి దారితోటి. ఫుడ్ ఏంటి, పద్ధతి ఏంటి? తిరుగుబాటు స్వభావం వచ్చింది అప్పుడు పిల్లలకి. ప్రిన్సిపల్కి శాసించే స్వభావం వచ్చింది. భోజనం సరిలేకపోతే అడుగుతున్నారు. వారికి ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే ఇది లేకపోతే ఆ కాలేజీలో ఉంటే తెలియకుండా నెంబర్ తీసుకొని పీఓకి లెటర్స్ రాస్తున్నారు, కలెక్టర్కి లెటర్స్ రాస్తున్నారు. అంటే ఆ వయస్సులో తల్లిదండ్రుల మీద తిరగబడతారు, పెద్దోళ్ళ మీద తిరగబడతారు, లేకపోతే ఆఫీసర్స్ మీద తిరగబడతారు, చదువుకున్న కాలేజీ మీద తిరగబడతారు. అంటే వారి తప్పు కాదు, ఆ వయస్సులో ఉండే పరిస్థితులు, ఆ వయస్సులో ఉండే ఆ తిరుగుబాటు స్వభావం, ఆ వయసులో ఉండే స్థితిగతులు అలా చేస్తుంటాయి. మోషే పెద్దవాడైనప్పుడు అని ఎందుకు రాశాడు అనంటే, పెద్దవాడైన తర్వాత ఆయనకు కోరికలు మొదలుపెట్టాయి. సాధారణంగా ఆయనకుండే కోరికలు ఎలాంటి ఉండాలంటే, రాజుగారి కొడుకు ఎలాంటి కోరికలు ఉండాలంటే, మంచి అమ్మాయిలతో తిరగాలని కోరిక ఉండాలి, మంచి పెద్ద పెద్ద పార్టీలు చేసుకోవాలనే కోరిక ఉండాలి, వినోదాలు విందులు చేసుకోవాలని కోరిక ఉండాలి. ఎందుకంటే ధనవంతుడు కదా, విద్యావంతుడు కదా. కానీ మోషేకి ఆ కోరికలు రాలేదు. చూసారా, ధనవంతుడే కానీ, భాగ్యవంతుడే కానీ, సకల విద్యల నైపుణ్యత కలిగిన వాడే కానీ, మోషేకి తన చదువుకి తన స్థితిగతులకు ఉండే కోరికలు లేవు. చాలామంది ఇక్కడే పొరపడుతుంటారు. మీ పిల్లలకి మీరు వారి స్థితిగతులు వారికి చెప్పకపోతే వారి కోరికలు మారిపోతాయి. నిన్న ఒక వాట్సాప్ చూశాను, అది వాళ్ళు చూపిద్దాం అనుకున్నాను, మళ్ళీ కనబడలేదు నాకు అది. మీ పిల్లలకి హరికన్ ల్యాంపర్ గురించి చెప్పారా? మీ పిల్లలకి గ్యాస్ లైట్ గురించి చెప్పారా? మీ పిల్లలకి వివిధ భారత గురించి చెప్పారా? మీ పిల్లలకి ఆకాశవాణిలో వచ్చే పాటల గురించి చెప్పారా? మీ పిల్లలకి రేడియో ఎలాగుంటుందో చూపించారా? చాలా విషయాలు చెప్తున్నాడు ఆయన. మన పిల్లలకి ఏమి లేదు. మీ పిల్లలకి ఇసనగరతో ఊపుకోవడం తెలుసా? మీ పిల్లలకి అట్ట ఉంచి అట్టతో ఇలాగలా గాలి సిరుకోవడం వారికి తెలుసా? అవి వినడానికి చాలా నాకు సున్నితం అనిపించాయి. కరెక్టే. మనం ఏంటంటే మనకి తెలుసు, మనం కష్టపడ్డాం, వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు అవి, కానీ వారికి తెలియాలా? వారికి అవసరం లేదు. మన ఇంట్లో ఏసీ ఉంటుంది, మన ఇంట్లో ఫ్యాన్లు ఉంటాయి, మన ఇంట్లో చక్కటి పరిస్థితులు ఉంటాయి, కానీ వారికి తెలియాలా వాటి గురించి? కష్టం అంటే ఏంటో, క్లిష్ట పరిస్థితి అంటే ఏంటో తెలియాల. తెలియకుండా మనం వారిని పెంచుతుంటే, హరికెన్ ల్యాంప్ అంటే చాలా చక్కగా రాశాడు, చాలా విషయాలు రాశాడు, దాంట్లో చాలా విషయాలు రాశాడు. నేర్పించండి. నేర్పించకపోతే ఒకరోజు మీరు బాధపడవలసి వస్తుంది. మీరు కూర్చుండేటప్పుడు మీ పిల్లలు వారు లెగిసి మీకు సీట్ ఇస్తున్నారా? ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు వారు లెగిసి విష్ చేస్తున్నారా? బయటికి వెళ్తుండేటప్పుడు పాదాభివందనం చేస్తున్నారా అని చెప్పాడు. పాదాభివందనమే కాదు, మన కాలు పట్టుకొని లాగిపోతే సరిపోద్ది, అవసరమైతే మన కాలు ఇట్టుకొని లాగేస్తారు వాళ్ళు. అంటే ఎందుకంటే నేను చెప్తున్నాను, పరిస్థితులు నేర్పించవలసిన స్థితులు నేర్పించడం లేదు. ఇక్కడ మోషే ఇవన్నీ నేర్చుకోవసరం లేదు. మోషేకి ఇవన్నీ అసలు అలవాటే లేదు. ఎందుకంటే ఆయన పెరిగే విధానం రాజుకోటలో పెరిగాడు. కాలుకు నమస్కారం పెట్టడం తెలియదు, పెద్దల్ని గౌరవించడం తెలియదు. కానీ మోషే వారెవ్వరికీ తెలియకుండా తల్లి నేర్పించింది ఒక పాఠం. ఒరేయ్, నువ్వు ఐగుప్తీయుడు కాదు, ఐగుప్తీయులు నాశనానికి కారకులు, ఐగుప్తీయులు విగ్రహారాధికులు, ఐగుప్తీయులు దేవుని ప్రజల్ని హింసించేవారు, ఐగుప్తీయుల్ని దేవుడు శాపగ్రస్తులుగా మార్చేస్తాడు, ఐగుప్తీయుల్ని నాశనం చేసాడు. ఇదిగో మామూలు కాదు ఐగుప్తీయులు. మన సంపదను దోచేసుకొని మనల్ని అన్యాయంగా అక్రమంగా బానిసలుగా చేసాడు. యోసేపు అనే మీ తాత ఉండేవాడు. ఆయన ఉండేటప్పుడు మనం ఎంత బాగా ఉండేవాళ్ళని తెలుసా? రాబోయే కరువును చూసి, రాబోయే కరువు కొరకు ముందే ప్లాన్ వేసి ముందే ధాన్యం సంపాదించి పెట్టాడు. అటువంటి యోసేపును చూసి ఈర్ష్యపడి, అమ్మో యోసేపు అన్నదమ్ములందరినీ 12 గోత్రాలు వారు ఇక్కడికి వచ్చేసారు కనుక వీళ్ళే రాబోయే దినాల్లో రాజులైపోతారు, వీళ్ళు పెద్దలు అయిపోతారు, గొప్పలు అయిపోతారని ఏం చేశాడు తెలుసా? ఒక మీటింగ్ పెట్టి
ఆ ఇశ్రాయేలీలు చాలా తెలివైన వారు. 1వ అధ్యాయం నిర్గమాకాండం 1వ అధ్యాయం చదివితే ఇశ్రాయేలీలు చాలా తెలివైన వారు, వీరిని నిలగ చూస్తూ వదిలేస్తే మనం నాశనం అయిపోతామని చెప్పి పథకాలు వేశారు. ఆయన మోషేకి చెవుట్లో ఊదింది. మోషే బుర్రంతా ఇప్పుడు తనకుండే హక్కులు, తనకుండే మరి భోగభాగ్యాల మీద లేదు, కానీ బానిసలుగా ఉండే ప్రజలను విడిపించాలనే పరిస్థితుల మీద ఉంది. కనుక ఇక్కడ అంటున్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు తన ఆలోచనలు మారిపోయాయి. రాకూడని ఆలోచనలు వచ్చాయి. చూడకూడని దృశ్యాలు చూస్తున్నాడు. రథం మీద వెళుతూ ఇశ్రాయేలీని చూస్తున్నాడు, ఐగుప్తీయుడిని చూస్తున్నాడు. ఎక్కడైతే ఐగుప్తీయుడు ఇశ్రాయేలీని కొడుతున్నాడో అక్కడ ఆత్మనేవాడు. ఆత్మని ఐగుప్తీయుని పక్క తీసుకెళ్ళి ఒకే పోటుతో చంపేసేవాడు. ఎక్కడైతే ఇశ్రాయేలీయుడు అన్యాయం పొందుతున్నాడో వాడికి కఠినమైన తీర్పు ఇచ్చేసేవాడు. ఇలాగ జరిగిపోతుంది. కానీ ఒకరోజు ఇద్దరు ఇశ్రాయేలీయులు దెబ్బలాడుకుంటున్నారు. ఇదే వచ్చిన గొడవ. అన్యులు క్రైస్తవులు దెబ్బలాడుకుంటే తీర్పు ఉంది, కానీ ఇద్దరు క్రైస్తవులు దెబ్బలాడుకుంటే ఎవడు తీరుస్తాడు తగు? ఇద్దరు క్రైస్తవులు పోట్లాడుకుంటుంటే ప్రజలు ఏమంటారు తెలుసా? ఇదేంటండి, మీరు మంచి చెప్తుంటారు, మంచి బోధిస్తుంటారు, ఇదేంటండి ఇలాగా? అప్పుడు ఇద్దరికి వెళ్ళి, ఒరే మీరు దేవుని పిల్లలయ్యా, మీరిద్దరూ ఇష్టాలీలు కదా, ఇలా దెబ్బకాలాడుకుంటుంటే ఆడి కోపం వచ్చింది. ఏమంటున్నాడు? ఏయ్, నిన్న వాడిని చంపినట్టుగా నువ్వు నన్ను చంపడానికి చూస్తున్నావేమో, నేను రాజుతో చెప్పానా నీ బతుకు బజారైపోద్దానంటే. అప్పుడు పెద్దవాడైనప్పుడు చదువమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు అక్కడ చూస్తే విశ్వాసమును బట్టి అని ఒక మాట వాడాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే జరగపోయిన స్థితిని ముందుగానే ఆలోచించి మనస్సులో నమ్మడం. జరగబోయే స్థితిని, పరీక్ష రాశాను పాస్ అవుతాను అని నేను ముందుగానే చెప్పడం, అనౌన్స్ చేయడం. ఇంటర్వ్యూకి వెళ్ళాను, తప్పక నేను పాస్ అవుతానండి అని ముందుగా అనౌన్స్ చేయడం. ఇది విశ్వాసం. చేయబోయేవి, అందుకోబోయేవి, ఊహించినవి, పొందుకోబోయేవి నేను సంపాదిస్తానని చెప్పుకోవడం విశ్వాసం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడువాని యొక్క నిజస్వరూపం. అంటే ఏదైతే ఆశిస్తున్నామో, ఏదైతే దొరుకుతుందని అనుకుంటున్నామో, ఏదైతే పొందుకుంటామని అనుకుంటున్నామో దాని నిజస్వరూపం. ఎప్పుడో ఒకసారి నేను భద్రాచలం వెళ్ళాను. భద్రాచలంతో వెళ్ళాను. నేను మా చైర్మన్ గారు వెళ్ళాం. ప్రతాప్ సిన్హా గారని ఆయన, వాళ్ళు బ్రదరు కేఆర్ సింగ్ గారని ఒక ఆయన ఉన్నారు. ముగ్గురు వెళ్ళాం. ఆ భద్రాచలం చాలా ఎత్తుపల్లాలు అవి ఇవి వెళ్తే చాలా దూరం వెళ్ళాం, కానీ అలసిపోలేదు నేను. అప్పుడు అనుకున్నాను, అది ఇన్నోవా కారు, ఎప్పటికైనా నేను ఇన్నోవా కారు మీద ప్రయాణం చేయాలని. ఎప్పుడో 12 సంవత్సరాలు అయిపోయి ఉంటుందేమో అనుకున్నాను. అనుకున్న తర్వాత నేనేం చేశానంటే నోటితో చెప్పడం మొదలుపెట్టాను. ఇంటికి వచ్చి నా భార్యకి చెప్పాను, నేను ఎప్పటికైనా ఇన్నోవా కారు కొనాలి. నా చిన్న కొడుకు చెప్పాను, నేను ఇప్పటికైనా ఇన్నోవా కారు. నా పెద్ద కొడుకు చెప్పాను, నేను ఇప్పటికైనా ఇన్నోవా కారు. వచ్చిన పాస్టర్ అందరికీ చెప్పేవాడు, నేను ఇప్పటికైనా ఇన్నోవా కారు. నిజానికి నా స్థితిగతులకి ఇన్నోవా కారు కొనలేను. నాకుండే ఫైనాన్షియల్ స్టేటస్కి నేను ఇన్నోవా కారు కొనలేను. చాలా ఖరీదు కదా అది. అప్పుడు నా చిన్న కొడుకు ఏం చేశారంటే ఇన్నోవా కారు లాంటిదే కొన్నాడు. ఎక్సా కారు, దీనికంటే ముందు అంతా ఇన్నోవా కారులాగా ఉంటుంది, కానీ దానంత సుఖంగా ఉండదు. దీర్ఘ ప్రయాణానికి, దూర ప్రయాణానికి దానిలో సగం ఖరీదు ఉంటుంది. డాడీ అడుగుతున్నారు కనుక అని మా కొడుకులిద్దరూ కలిసి అనుకొని కొన్నారు. కానీ నా దర్శనం, నా ఊహలు, నా కలలు దేని మీదంటే ఇన్నోవా కారే. నేను మాట్లాడితే ఇన్నోవా కారే. ఎక్కడ కూర్చున్నా ఇన్నోవా కారులో కూర్చుని, ప్రభువా నువ్వు ఎప్పుడు ఇస్తావో నాకు అనుకునేవాడు. మరొకటి, ఏ ఊరైనా రాజమండ్రి వెళ్ళాను అనుకోండి,
ఎన్ని కార్లు ఎవడు మా కారులోకి వచ్చానంటే ఇన్నోవా కారు ఎక్కేవాడు. నాకు ఈ బాగులేని దగ్గర నుంచి ఫ్రంట్ సీట్ ఇచ్చేవారు. ఫ్రంట్ సీట్లో కూర్చోగానే అనుకోండి, ప్రవ్వా నాకు ఇన్నోవా కారు ఎప్పుడు ఇస్తావో అని అనేవాడు. ప్రార్థన కూడా చేసేవాడు కదా, ఎప్పుడు ఇస్తావో అనేవాడు. దేవుడు నాకు ఇచ్చేసాడు. నిరీక్షింపబడువా అని యొక్క ఎలాగొస్తుందో నాకు అనవసరం, నేను ఎలా పొందుకుంటానో నాకు అనవసరం, ఎలాగ పొందుకుంటానో అనవసరం, నీకు అనవసరం అసలుకి. ఇక్కడ మోషే ఎందుకంటే చేస్తున్నాడు, విశ్వాసమును బట్టి అమ్మా అది ఉంచి, విశ్వాసమును బట్టి ఐగుప్తు, నా ముఖం నాకు కనబడ అవసరం లేదు, అది అలా ఉంచేయండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఇక్కడ జాగ్రత్తనండి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ఇశ్రాయేలీయులు, రెండోది ఐగుప్తు దేశం. ఒకటి పేదరికం, రెండోది ధన సంపన్నత. ఒకటి విద్య లేని పామరులు, మరొకటి విద్య కలిగిన స్థితిగతులు. ఒకటి అధికారం లేకుండా బానిసలు, అధికారంతో కూడిన అందలం. జాగ్రత్తగా ఆలోచించండి. రెండు ఇప్పుడు మోషే ఎదురుగా ఉన్నాయి, రెండు మోషే ఎదురుగా ఉన్నాయి. ఇటువైపు వెళ్తే ఇది బానిస బతుకు, ఇటువైపు వెళ్తే ఇది రాజు సింహాసనం, ఇటువైపు వెళ్తే దిక్కులేని బతుకు, తిండి లేని బతుకు, ఇటువైపు వెళ్తే అష్టైశ్వర్యాలు, ఇటువైపు వెళ్తే చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలి, ఇటువైపు వెళ్తే కోరుకున్న రాజు సింహాసనము కావలసిన బట్టలు, ఇటువైపు వెళ్తే తొక్కడానికి సైకిల్ కూడా ఉండదు, ఇటువైపు వెళ్తే రథాల మీద గుర్రాల మీద తిరగచ్చు. ఈ రెండిటి మధ్య మోషే ఆలోచిస్తున్నాడు, ఎటెళ్ళాలా. ఇలాంటివి మనకు కూడా వస్తుంటాయి, అప్పుడప్పుడు మనకు కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు మన తీర్మానాల బట్టే మన లైఫ్ డిప్రెషన్ అయిపోద్ది, మన లైఫ్ ప్రమోషన్ వస్తుంది. కొన్నిసార్లు రాంగ్ డెసిషన్స్ మన జీవితానికి చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. రాంగ్ డెసిషన్స్. నేను మొన్న ఒక చిన్న విషయంలో ఒక చిన్న రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, వెంటనే బాధపడ్డాను. అదే అలాగా చేయకుండా ఉంటే బాగున్నేమో, అప్పటికే అయిపోయింది. అది చేయకుండా ఉంటే బాగున్నేమో, అమ్మగారితో అలాగే చేయకుండా ఉంటే బాగున్నేమో అని అన్నాను, కానీ అప్పటికి అయిపోయింది. కొన్నిసార్లు రాంగ్ డెసిషన్, స్పీడ్ ఎమోషన్స్లో, స్పీడ్ హ్యాపీనెస్లో, స్పీడ్ మూమెంట్స్లో కొన్నిసార్లు మన డెసిషన్స్ సరిగ్గా తీసుకోం. అది స్పిరిచువల్గా అవ్వచ్చు, ఫిజికల్గా అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు. అవి మన మనస్సు ఎలాంటిదంటే చెత్త మనస్సు. మనకి స్వలాభం ఎక్కువ. నాకు దీనివల్ల ఏమొస్తుంది, నేను దీనివల్ల ఏం పొందుకుంటాను, నాకు దీనివల్ల ఏంటి జరుగుతుంది అని ఆలోచిస్తాం, కానీ దీర్ఘకాలంగా ఆలోచించను. ఇక్కడ అంటున్నాడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఇక్కడ క్లియర్గా రాశాడు, ఐగుప్తు ధనము కంటే. ఐగుప్తులో ఉన్నంతకాలం మోషేకి కావలసినంత డబ్బు ఉంది. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన, అంటే క్రీస్తు దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది, దీనికి నింద వస్తుంది, అవమానం వస్తుంది, శిక్ష వస్తుంది, బాధ వస్తుంది, అన్నీ విడిచిపెట్టి పారిపోవలసి వస్తుంది. కానీ మరొకటి ఉంది, జీవ కిరీటం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఒక పక్క అయితే జీవ కిరీటం వస్తుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు అవుతాడు. కానీ ఐగుప్తులో ఉంటే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి, కానీ ఆ నరకానికి పాత్రుడు అవుతాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకుడు అవుతాడు. ప్రియులారా, చాలాసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ రాంగ్ స్టెప్స్ చాలాసార్లు పొరపాట్లు చేస్తాయి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. నిజానికి ఇది భాగ్యం కాదు, నిందట. నిందే ఈయనకేమనుకున్నాడు, గొప్ప భాగ్యం అనుకున్నాడు. డబ్బు వచ్చేమో వదిలేస్తాం అనుకున్నాడు, అధికారం వచ్చేమో వదిలేస్తాం అనుకున్నాడు, చదువు వదిలేస్తాం అనుకున్నాడు, సింహాసనం వదిలేస్తాం అనుకున్నాడు. నింద, అవమానం, సిగ్గు, భయం, మరణ భయం, పరిస్థితులన్నీ కూడా గొప్ప భాగ్యమని ఎంచుకొని ఇటువైపు రెడీగా ఉండాలి. మీ బుర్ర ప్రసంగం చూస్తుంటే ఇటువైపు రెడీగా ఉంటేనే మీరు అక్కడ కూర్చోవాలి. అల్పకాల భోగములో అనుభవించుట కంటే
అల్పకాల భోగములు అంటే ఇవన్నీ ఏంటంటివి? అల్పకాలమే. డబ్బు ఎంతకాలం? అల్పకాలమే. అధికారం ఎంతకాలం? అల్పకాలమే. అంటే ఈయన కోరుకునే ఈ క్షణికమైనవి, ఈ మనస్సు, చెత్త మనస్సు చెప్పే ఉద్రేకపూరితమైన నిర్మాలు అల్పకాలమే. అల్పకాలం. మనతో తిరిగినోడు మనకి ఆహాహాహా ఓహోహో అని అంటాడు. ఆడికి నచ్చకపోతే ఈడంత దుర్మార్గుడు లేడని ఊరంతా చెప్తాడు. ఈడంత దుర్మార్గుడు లేడని ఊరంతా చెప్తాడు. నువ్వు 100 సార్లు ఒక ఆయన పొగుడు, ఒక్కసారి నువ్వు బాధ కలిగించు, ఈ 100 సార్లు పొగుడుని వదిలేస్తాడు. ఈ ఒక్కసారి నువ్వు తిట్టిందే పట్టుకుంటాడు. నీకు ఎప్పుడైనా చూడండి, మనతో పనిచేసిన వాళ్ళు మనం ఎంతో బాగా చూస్తాం, వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి ఇంత అందరం ఎక్కిస్తాం, ఇన్ని మర్చిపోతారు. ఒక్కసారి ఏదైనా తిట్టామనుకోండి, ఒక్కసారి ఏదైనా కోపమయ్యామనుకోండి, ఒక్కసారి ఏదైనా అడిగింది ఇవ్వలేదనుకోండి, అమ్మో ఎంత కోపం అయిపోతారు. అది ఆఫీస్ అవ్వచ్చు, పరిస్థితి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది అల్పకాలమే. అల్పకాల పాపభోగము అంటే ఐగుప్తులో ఉండి అనుభవించేవన్నీ ఏంటట? పాపభోగములు. పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో, దేవుని ప్రజలకు వెళ్తే ఏమి గొప్ప సుఖం కాదు అక్కడ. ఏమిటట? శ్రమలు, నిందలు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని ఎంచాడట, మేలని ఎంచాడట. ఇప్పుడు మొత్తం చూస్తే అల్పకాల భోగం కావాలా, దేవుని ప్రజలతో నింద కావాలా? అల్పకాల భోగం సుఖం కావాలా, దేవుని ప్రజలతో శ్రమ కావాలా? శ్రమ కావాలా? ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటే మనం అంటుంటాం కదా, ఏదైనా ఎవడో ఎమ్మెల్యే, ప్రధానమంత్రి, చీఫ్ మినిస్టర్ మా తాలూకేనండి, మనకు ఎవడో తెలియదు అసలు కాడు. మా ఎమ్మెల్యే తాలూకండి, ఎంపీ తాలూకండి, మా బావమరిదికి వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళు చెల్లికి, మా యొక్క మరిదికి మళ్ళీ వీడికి ఇచ్చామండి. ఎంత చూస్తే వాళ్ళ ఇంటికి వెళ్తే పలకరించడం, మీరెవరండి అని అడుగుతాడు. మనం మట్టుకు ఏం చెప్తాము? మా తాలూకేనండి, మనం మట్టుకు మా తాలూకే. ఫరో కుమార్తె ఇక్కడెవరు? డైరెక్ట్గా మెయిన్ లైన్. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఏంటిది? ఆధ్యాత్మికమైన ఆలోచన. నేను చెప్తున్నా, ప్రతిఫలముగా కలుగుటి యందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాటిని చూచునట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక, అంటే డెసిషన్కి వచ్చాడు. ఇంకా రాజు ఏం చేస్తే చేశాడయ్యా, కొడితే కొట్టాడు, తిడితే తిట్టాడు, ఏం చేస్తాడు? ఎందుకంటే రాజు నా పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాజు యూదుల రాజు నా పక్షం. విశ్వాసమును బట్టి అదృష్టుడైన వాటిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయాను. అది గొప్ప భాగ్యం. గొప్ప భాగ్యం అంటే ఆలోచించండి. ఇక్కడ అందు గురించి మోషే గొప్ప నాయకుడయ్యాడు. గొప్ప భాగ్యం అని వెళ్ళిపోయిన తర్వాత రాజు ఏమైనా ఉన్నతమైన స్థితి ఇచ్చాడా? 40 సంవత్సరాలు గొర్రెలు మేపించాడు. ఎన్ని సంవత్సరాలండి? జాగ్రత్త వినండి. ఎంత దేవుడిని నమ్ముకొని వెళ్ళి, ఎంత దేవుడి మీద ఆధారపడి, ఎంత దేవుడా నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, ఇవన్నీ విడిచిపెట్టేస్తున్నాను, ఈ రాజును విడిచిపెట్టేస్తున్నాను, ఈ డబ్బును విడిచిపెట్టేస్తున్నాను, ఈ అధికారాన్ని విడిచిపెట్టేస్తాను, నీతోటే వచ్చేస్తాను, నీవే నాకు కావాలా, నీవే నా సమస్తం అనుకొని వెళ్తే, మోషే మీ మాన దగ్గరికి వెళ్ళి గొర్రెలు మేప అన్నాడు. దేవుడేటో ఇలాటోడు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళినోడికి టక్కన ఏదైనా మంచి పోస్ట్ ఇవ్వాలా? మంచి పోస్ట్ ఇవ్వాలి కదా. పోనీ ఏమని పనికిరాడు అంటే
మంచి సకల విద్యల నైపుణ్యత కలిగిన వాడు, డబ్బు గలవాడు, రారాజు, యువరాజు, ఇటువంటి కాడి గొర్రెలు మేపడం ఏంటండి? గొర్రెలు మేపడం ఏంటండి? గొర్రెలు మేపే పనే అది. అంత మంచి పనే. చేత కాదు అసలు పాపం. పోనీ ఏదో ఒక 100 మందికో 200 మందికో నాయకత్వం వహించి ఒక లీడర్షిప్ ఇచ్చినా బాగుండు. రే నోరు లేని గొర్రెలు మాత్రం కరెక్ట్గా మేపని అన్నాడు. రోజు ఎంత మేపు ఉంటాడో. అవి చెప్పినట్టుగా వినవో గొర్రెలు. అటు పారిపోతే ఇటు పారిపోతే పరిగెట్టి ఇంటికి వస్తే మా అమ్మ బాధ, అక్కడికి వెళ్తే గొర్రెలు బాధ. ఏం బాయ్ మూసే అన్ని గొర్రెలు వచ్చాయా అని అంటే, ఓ నా బతికెట్ ఇలాగైపోయింది. అక్కడ మాకు అడిగిన వాడే లేడు. ఇలా చప్పట్టు కొడితే పనోళ్ళు వచ్చేవారు. ఇక్కడే ఈ మావంతో నాకు ఈ బాధ, ఈ మావంతో బాధ. గొర్రెలన్నో లెక్క పెడతామంటున్నాడు. నేనేమనుకున్నాను తెలుసా? నువ్వేటి గొప్పడువా? నేను ఒక్కసారి తలంచుకున్నానంటే ఆ నాన్నలేదు, ఆ మామగారు వచ్చేయండి. ఏదా పెద్ద గొర్రె ఏదయ్యానంటే ఒక్కసారి ఎతుకుతాను, నేను ఎతుకొస్తాను, మళ్ళా పట్టుకొని వెళ్ళేవాడు. స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తు నుండి విడిచిపోయి ఎక్కడికి వెళ్ళాడు? గొర్రెలు మేపడానికి వెళ్ళాడు. దేవుడు కొన్నిసార్లు మనం ఆస్వాదించడానికి కొన్ని టెస్టులు పెడతాడు. కుమార్ పాస్టర్ అర్జెంటుగా ఈ చర్చి కట్టేసి అర్జెంటుగా పెద్ద అయిపోలేదు. అర్జెంటుగా ఈ చర్చి కట్టేసి అర్జెంటుగా ఈ పెద్ద అయిపోలేదు. దీని వెనక ఎంతో కృషి ఉంది, ఎంతో శ్రమలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఈరోజు మీరు అనుభవిస్తున్న ఆశీర్వాదాలు, మీరు అనుభవిస్తున్న దీవెనలు ఒక్కరోజులో వచ్చేవి కాదు. మీ పిల్లలు గమనించాలి. అది మీరు ఎదుగుతున్నారంటే ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో. కానీ 40 సంవత్సరాల తర్వాత మోషేకి ఇచ్చాడండి అధికారం. ఎంతమంది మీదకి? ఒకరి మీదకి, 2 మీదకి కాదు, లక్షలాది మంది ప్రజల మీదకి అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదండి, సముద్రంతో మాట్లాడు నేర్పించాడు మోషేకి. సముద్రంతో ఎవడైనా సముద్రంతో మాట్లాడగలడా? ఎవడైనా సముద్రం ఎవడ మాట వింటుందండి? ఆగిపోనంటే ఆగిపోద్దా? సముద్రం దగ్గరికి వెళ్ళి మోషే కర్రెత్తయ్యాను అన్నాడు. కర్రెత్తే సముద్రం దారేసాడు. ఏ ఇంజనీర్ వేయగలడండి? ఇది పవర్. అల్పభోగముల కన్నా దేవునితో ఉండడం గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఈ భాగ్యం ఇంకెవడికి లేదు. ప్రభా వీళ్ళు ఆకలితో ఉన్నారు నాయన, వీళ్ళు ఆకలితో నాకు తినేస్తున్నారు, గొడవ పెట్టేస్తున్నారంటే, రేపు తెల్లవారాలకి మా బిర్యానీ చికెన్ ఇస్తానంటే తెల్లారి బిర్యానీ చికెన్ మేఘం మించి పెట్టించాడు. గ్యాస్ స్టవ్ లేదు, కర్రల స్టవ్ లేదు, ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. అయ్యా నీళ్ళు లేవయ్యా, ఏంటి గొడవ అంటే, ఎక్కడైనా నీళ్లు రాయిలో నుంచి వస్తాయండి? రాళ్ళలోంచి వస్తాయా? రాయితోటి మాట, రాయి నీళ్ళు కావాలంటే ఫర్ర వచ్చి తాగండ్రా, ఏదవల్లారు ఎంత తాగుతారో తాగండి అన్నాను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? దేవునితో ఉండడం గొప్ప భాగ్యం. ఎన్ని కోట్లు పెడితే, ఎంత డబ్బు ఖర్చు పెడితే సముద్రం మీద దారేయగలడు? ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే లక్షలాది మంది ప్రజలకు అడవులో బిర్యానీ పెట్టగలడు? ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే ఏ సైంటిస్టు బండలో నుంచి నీరు పంపించగలడు? నా దేవుడు ఒక్కడే చేయగలడు. నా దేవుడు, మీ దేవుడు ఒక్కడే చేయగలడు. ఆ దేవుడే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవునికి స్థితి కలుగును గాక. ఆ దేవుడే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు మోషే. ఆ దేవుడి దగ్గరికి వెళితే నేను గొప్పోడిని అయిపోతాను అనుకున్నాడు. యుద్ధం జరుగుతుంటే ఇలా చేస్తుంటే టపటప ఆడి చేతులు కత్తున్నాడు, చచ్చిపోయేవాడు. ఈడి చేతులు కత్తుని ఈడు చచ్చిపోయేవాడు. బాబు ఇంక నేను పని చేయలేదురా, ఎముకలు ఇరిగిపోయాయి, అలసిపోయాను నాయన, మరి ఇంకా వీళ్ళు మంచివాళ్ళు కాదురా, ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, తిట్టి వదిలేశారు. అప్పుడే తిన్నారు. అప్పుడు పళ్ళులో నుంచి ఇంకా ఒక్కొక్కడు ఇలాగా తీసుకుంటుండి కూడా ఏటిచ్చావయ్యా అని అన్నారు. ఎవడు? ఇశ్రాయేలీలు. పళ్ళుతోటి ఇలా కుట్టుకుంటున్నారు. ఇంకా మాంసం ఆ సందుల్లో నుంచి గొడ్డం లేదు, కుట్టుకుంటున్నారు. కుట్టుకొని కూడా ఏరో బాగుందర తిండి అంటే ఏం తిండి అయ్యా,
అక్కడ కీరకాయలు బీరకాయలు అక్కడ తిన్నాం. మాంసం ఇస్తే బీరకాయల మీద మనస్సు, బీరకాయలు ఇస్తే మాంసం మీద మనసు. ప్రజలు ఎంత దరిద్రులంటే పెట్టినోడికే తిడుతుంటారు, పెట్టినోడికే తిడుతుంటారు. మాంసం ఇస్తే బీరకాయలు కావాలట, బీరకాయలు ఇస్తే మాంసం కావాలట. సనుక్కొని మోషే అనుకున్నాడు, అమ్మ నాయన సవండ్రా బాబు, ఒక్కొక్కడు సస్తే ఈ శనుదిరిపోద్ది, నేను మాత్రం చేతలేనంటే దేవుడు అదలే. దేవుడు మోషే గొప్ప భాగ్యం నీకు ఇచ్చానయ్యా, గొప్ప భాగ్యం నీకు ఇచ్చాను. హోరు అహరోను రైట్ అయిపోయారు. రైట్ అయిపోయి ఏయ్ మోషే ఇంకెత్తలేకపోతున్నాడు, మోషే చచ్చిపోతున్నారయ్యా, అమాలయకీలు ఒక్కొక్కడు పొడి చేస్తున్నారయ్యా, చచ్చిపోతానంటే మోషే అని ఉంటాడు, సావనిరా, నాకు ఎంత చంపారు వీళ్ళు, ఎంత చంపి ఒక్కొక్కడు ఎన్ని మాట్లాడారా, నా సొమ్మే తిన్నారు, నేనే నడిపించాను. వీళ్ళకి ఎవరికి అడ్రస్ ఉందా? మోసే అడ్రస్ చెప్తే నేను బతుకుతారా? మోసే అడ్రస్ చెప్పే బతికారు ఇంతకాలం. కానీ నాకే సందు పెట్టారు వీళ్ళు, నాకే నాశనం చేశారు వీళ్ళు, కనుక సావనేరా అని అనుకుంటే మోసే అలాగనొద్దా అంటే, ఎత్తలేనురా చెయ్యి బాబు, చూడు లెక్కుంటుంది చూడయ్యా, లెగుస్తుందో చూడు, ముసలైపోయాను ఇంకేటి ఎత్తాను నేను అని అంటే, వీళ్ళు వెళ్ళి దేవుడి దగ్గర అడుగుంటారేమో, దేవా చచ్చిపోతున్నారు ఇంకానంటే, సరే మీరు ఒక పని చేయండి, ఒక రాయి వేయండి, అక్కడ రాయి వేశారు, దాని మీద మోసేని కూర్చుని పెట్టండి అయ్యా అన్నారు. మోసే దేవుడికి అడిగాము, ఈ రాయి మీద కూర్చోమన్నారు, నీకు రాయి మీద ఎందుకు కూర్చోమన్నాడు దేవుడు, నాకు ఇప్పటికే నడుము లాగేస్తుంటే, పోనీ దేవుడు చెప్పాడు కదా నువ్వు కూర్చోంటే రాయి మీద కూర్చున్నాడు. ఊరు ఎడం పక్క వచ్చి నువ్వు, అహరోను కుడి పక్కెళ్ళు, ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత ఒరే మీ ఇద్దరికి 2 పనులు అప్పు చెప్తున్నాను. అసలు దేవుడు కోరుకుంటే అహరోనుకి ఇచ్చేయచ్చు అధికారం, అహరోను యాజకుడు కదా. అహరోను ఫోన్లో మోసే ముసలైపోయాడు కనుక నువ్వు చేయొత్తయ్యా, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో నీకు శుభము కలుగునుగాక, నీకు అధికారం ఇస్తున్నాను అనొచ్చు దేవుడు. కానీ అనలే. ఆయన ఏటో అలాంటాడు, ఎవరు? దేవుడు ఎటు అలాంటాడంటే ఆయనకి ఎవరో చెప్పలేము, అడగలేము. ఆయన ఇచ్చేయచ్చు కదండి, సులువు అది. అహరోనుకో ఊరికో ఇచ్చేయచ్చు, లేకపోతే సైన్యంలో ఉండే పెద్దవాడు కోడు పిలిచి, ఒరే ముసలోడు అయిపోయాడు, నీకు ఇచ్చేస్తున్నాను అధికారం, నువ్వే చెయ్యి అని అనొచ్చు. కానీ ఇవ్వలే. అది విని తర్వాత నా బుర్ర పిచ్చి అయిపోయింది. ఒకడిని అభిషేకించిన తర్వాత ఆడికి ఎంత ఇదొచ్చినా దేవుడు విడిచిపెట్టడండే. ఎన్ని అవంతరాలు వచ్చిన దేవుడు విడిచిపెట్టావు. మోషే గొప్ప భాగ్యం అని ఎందుకు ఎంచుకున్నాడంటే ఇక్కడ తెలుస్తుంది. అప్పుడు ఇద్దరు ఈడొక చెయ్య ఆడొక చెయ్య ఇలాగ ఎత్తడమే మొదలు, మళ్ళీ పడ పెట్టలాగా చచ్చిపోతున్నారు. అప్పుడు అనుకొని ఉంటారు, ఊరు వచ్చాను, ఒరే దేవుడు ఎంత పార్షియాలిటీ చూసావా, మన ఇద్దరం కూడా చెయ్యి ఎత్తుంటే ఆ ముసలోడి చేతికే విలువ ఉన్నాయి, కానీ కుర్రోడు అని మనకు మాత్రం విలువ లేదు. ఎస్, దేవుడు ఒక మనిషిని హెచ్చించాడంటే ఆయనకే విలువిస్తాడు. నీ మట్టుకు నువ్వు హెచ్చించబడలేవు. అందు గురించే మోషే గురించి అంటున్నాడు, మోషే గొప్ప భాగ్యమని ఎంచుకొనేను. ఐగుప్తును విడిచిపెట్టి దేవునితో నింద అనిపించుటకు, శ్రమను అనిపించితే గొప్ప భాగ్యమని ఎంచుకొనేను. పీలరా ఇక్కడే ఆగిపోయాను. రెండోది చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1-7 వచనాలు చూద్దాం. షేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనును కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదియూ లేనందున ఆమె ప్రశ్న వేసినన్నిటి భావము చెప్పెను. షేబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను,
అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులను కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెనందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదే రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. నీ జ్ఞానవచనములు వినుచుండవారు నీ సేవకులను, నీ సేవకులు గొప్ప భాగ్యవంతులు. నీ జ్ఞానవచనములు వినేవారేంటట? భాగ్యవంతులు. సొలొమోను మహారాజు గురించి షాబాదేశపురాని చెప్తూ వెళ్ళింది. ఆయన గురించి చూడాలని ఆశ కలిగింది. ఆవిడ డబ్బుగలదయ్యా, కానీ చాలా విషయాలు విన్నది. సొలొమోను మహారాజుకి ఎలాగుంది, అలాగుంది, ఇంత జ్ఞానవంతులు, అంత జ్ఞానవంతులు. వెళ్ళి అన్నీ చూసింది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది, పనివారిని చూసింది, మందిరంలో ఉండే సమస్తము, ఆ రాజకోటలో ఉండే సమస్తము చూసి 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 దీనంతటికీ సీక్రెట్ ఏంటి, ఈయన ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి, మేలు పొందడానికి దీనంతటికీ సీక్రెట్ ఏంటి అని అంటే నీ జ్ఞానవచనములు వినుటియే భాగ్యము. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని వాక్యాన్ని పట్టుకుంటారో, దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో, దేవుని వాక్యం మీద ఆధారపడతారో, దేవుని వాక్యాన్ని వినడమే కాదు దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వారు గొప్ప భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. గొప్ప భాగ్యవంతులు. ఈరోజు లోకంలో ఉండే జ్ఞానం వేరు, దేవుని ఉండే జ్ఞానం వేరు. లోకంలో ఉండే జ్ఞానం లోక సంస్కృతిని, లోకంలో ఉండే పరిస్థితుల్ని తెలియచేస్తుంది, కాదను నేను. కానీ దేవునిలో ఉండే జ్ఞానం దేవునిలో ఉండే రహస్యాలు మనకు తెలియచేస్తుంది. దేవుడిచ్చే గొప్ప భోగభాగ్యాలు మనకు తెలియచేస్తుంది. గొప్ప భాగ్యాలు తెలియచేస్తుంది. షాబాదేశపు రాజు అన్నీ చూసి, మొత్తం తన ఇల్లు, తన పరిస్థితులన్నీ చూసి చివరికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నీ జ్ఞానవచనములు అనుసరించితే గొప్ప భాగ్యం. ఈరోజు చాలామందికి దేవుని వాక్యంతో సంబంధం ఉండదు. చాలామందికి దేవుని వాక్యంతో సంబంధం ఉండదు. దేవుని వాక్యం వినడానికి ఇష్టపడరు, దేవుని వాక్యం చదవడానికి ఇష్టపడరు, దేవుని వాక్యం ధ్యానించడానికి ఇష్టపడరు. చదవడం వేరు, ధ్యానించడం వేరు, వినడం వేరు, అనుసరించడం వేరు. బీ కేర్ఫుల్. అనుసరించడం వేరు. మేము సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్ లాగా చేసుకుంటాం, మా పిల్లలు మేము. అయిపోయిన తర్వాత ఆ చదివిన వాక్యంలో అమ్మగారు అంటారు, ఏదైనా 2 మాటలు చెప్పండి అని. నిన్న నువ్వే చెప్పు, నువ్వే 2 మాటలు చెప్పు, నువ్వే 2 మాటలు చెప్పని. పిల్లలు వింటారు. అందరూ బైబిల్ పట్టుకొని తిరిగేసి కూర్చుంటాం. 2 పాటలు పాడి ఒక వాక్యం చదివి కొంచెంసేపు కూర్చొని ధ్యానం చేస్తాం. చదవడం వల్ల అది అలవాటు. కుటుంబ ప్రార్థన అంటే చాలామంది ఏం చేస్తారంటే చదువుతారు, ఒక పాట పాడడం, వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం, లేచిపోవడం. ఇది అలవాటు. భోజనం చేయకముందు ప్రార్థన చేసుకోవడం, ఇది అలవాటు. బజార్ వెళ్ళకముందు ప్రార్థన చేసుకోవడం, బయలుదేరిపోవడం, ఇది అలవాటు. ధ్యానం అనేది అలా కాదు. ధ్యానం అంటే ఏంటంటే ఆ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయడం. బహుశా అప్పుడు నీకు సమయం లేకపోవచ్చు, వాక్యం లేకపోవచ్చు. ఈ సంతోష్ మాస్టర్ గారి గురించి వాళ్ళ ఆవిడ కావాలో చెప్పారు, రాజు పాస్టర్ గారు చెప్తున్నారు మొన్న ఎప్పుడో వచ్చి. ఆయన మొన్నటి నుంచే దేవుని మందిరానికి వస్తున్నారు. అంతకుముందు చాలా కాలం బట్టి రాలేదు. ఆ వాక్యం ధ్యానం చేసే పిల్లలకి వివరిస్తుంటారట దాంట్లో ఉండే మాటలు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్. మన పిల్లలకి మనకు తెలిసిన రీతిలో 1-2 మాటలు, పెద్ద ప్రసంగం చేసే అవసరం లేదు, ఏదో నీకు తోచిన మాట ధ్యానం చేయడం చాలా ప్రాముఖ్యం. గంటల తరబడి అసుకేస్తాం, గంటల తరబడి టీవీ చూస్తాం, గంటల తరబడి అది ఇది చేస్తాం. చేయండి, కాదనను నేను, దాంట్లో తప్పను. కానీ దేవుని సన్నిధిలో ఈరోజు మా అమ్మ ఏదైనా చెప్తుంది కావాలా, మా నాన్న ఏదైనా చెప్తాడు కావాలా,
కొన్నిసార్లు అమ్మ చెప్పిన మాట తూచా తప్పకుండా నెరవేరుస్తారు. కొన్నిసార్లు డాడీ చెప్పిన మాట తూచా తప్పకుండా నీ మాట అక్కడ పనిచేస్తుంది. నీ మాట వాళ్ళకి ఒక సూచనపాయంగా లేకపోతే ఒక గైడ్ లైన్స్ లా ఉంటాయి వాళ్ళకి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చిన్న చిన్న విషయాలుగానే ఉంటాయి. వాళ్ళకి అంతా తెలిసిలేండి అని కొట్టిపారేస్తారు. చాలామంది ఏంటంటే కొన్ని మాటలు పడినవ్వరు. అంతా తెలిసింది ఈరోజు పిల్లలకి ఏడు చెప్పాలండి అని అంటారు. అరే ఈరోజు పిల్లలకి ఏడు చెప్పాలి, నువ్వు ఏడు చెప్పకపోతే ఎలాగా? అన్నీ తెలుసు అనుకుంటున్నావా? వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అన్నీ కరెక్ట్ అనుకుంటున్నావా? తప్పే. ఆ వయసులో నుంచి ఎదిగి వచ్చాం మనం. ఆ వయసును తట్టుకొని ఆ వయసులో ఉండే ఫెయిల్యూర్స్ సక్సెస్ మనకు తెలుసు. మనమే చెప్పాలి వాళ్ళకి. అప్పుడప్పుడు మన సాక్ష్యాలు చెప్పాలి. అప్పుడప్పుడు మన ఫెయిల్యూర్స్ చెప్పాలి వాళ్ళకి. అప్పుడు మన కష్టాలు చెప్పాలి వాళ్ళకి. చాలామంది తల్లిదండ్రులు ఈ మాట అంటారు, మనం ఏదో కష్టపడ్డాం, ఆ పిల్లలకి అవన్నీ ఎందుకు? అరే వాళ్ళని కష్టపెట్టాలని చెప్పడం లేదు నేను. కానీ మన కష్టపడిన పరిస్థితి వాళ్ళకి తెలియజేస్తే వారు అది ప్రాక్టీస్ చేస్తారు. ఎప్పుడైనా ఆలోచిస్తుంటారు, మా డాడీ ఇంత కష్టపడ్డారు కదా, మా మమ్మీ ఇంత కష్టపడ్డది కదా, ఈరోజు మేము చదువుతున్నామంటే, ఈరోజు మంచి బట్టలు వేసుకుంటున్నామంటే, ఈరోజు ఇంత స్థితిలో ఉన్నామంటే వాళ్ళు చేసిన త్యాగం కదా, వారు చేసిన పని కదా. అలాగనే నువ్వు చేసిన పనికిమాలిన పని కూడా వారికి తెలియకుండా ఉంచాలా. బీ కేర్ఫుల్. నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ యొక్క డిసొబీడియన్స్ వారికి తెలియకుండా ఉంచాలి. ఆ ముద్ర వారి మీద పడిపోతే వారి జీవితాలు చాలా చాలా నష్టపోతాయి, చాలా నష్టపోతాయి. తల్లిదండ్రులారా మీతో చెప్తున్నాను, పిల్లల కొరకు మనం కొన్ని మానుకోవాలండి. ఒకవేళ మందు అలవాటు ఉందనుకోండి, చాలామంది తాగేసి ఇంటికి వెళ్తారు, తాగేసి భార్యని కొట్టేస్తుంటారు. బూతులు అలవాటు ఉందనుకోండి, వాళ్ళ ఎదురుగా బూతులు అలగకూడదు. కసరడం, తిట్టుకోవడం అలవాటు ఉంటుంది కొంతమంది భార్య భర్తలు, వాళ్ళ ఎదురుగా చేయకూడదండి, చేయకూడదు. మన మాట, మన మర్యాద. వచ్చిన స్నేహితులతో కొన్నిసార్లు మనం ఆ స్నేహితులతో ఆడు గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుంటారు. చేయకూడదు అవి. వాళ్ళు లేనప్పుడేవో భార్య భర్తలు మాట్లాడుకోవాలి, ఫ్రెండ్స్ మాట్లాడుకోవాలి. లేనప్పుడు వాళ్ళు జీవితం మీద అది పడుతుంది. ఆ నిమిషానికి పడకపోవచ్చు, ఏదో ఒకరోజు నీ ప్రవర్తన నియమావళి వాళ్ళ మీద పడుతుంది. ఇక్కడ షేబా దేశపు రాణి ఆ తిరిగి వచ్చి అంటుంది, ఒకటి పడ్డది ఆవిడికి. ఏంటంటే ఆ జ్ఞానవచనం ద్వారానే, దేవుని వాక్యం ద్వారానే, దేవుని యొక్క పరిస్థితి ద్వారానే ఈయన దీవించబడ్డాడు. బహుశా వీళ్ళు చెప్పుంటారు, ఏమండి ఒకరోజు మా రాజుగారు ప్రార్థన చేశారు, ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ముందు వచనాల్లో ఉంటుంది, కొంచెం ముందు అధ్యాయాలు. ప్రత్యక్షమై, సొలొమోను రాజు ఏంటి నీకు కావాలయ్యా చెప్పు అని అంటే, మా సొలొమోను రాజు గారు ఏం చెప్పారు తెలుసండి? సొలొమోను రాజు గారు ఏం చెప్పారంటే, మీరు చూడండి, అది ఇంత గొప్పదైన మొదటి రాజులు 3వ అధ్యాయం చదవమ్మా. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయమును తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. 3వ అధ్యాయం 11-12 వచనాలు. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక. జాగ్రత్త వరండి. అంటే ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై, ఏం కావాలి చెప్పయ్యా సొలొమోన్, ఏం కావాలి చెప్పు. దేవుడే త్వరగా ప్రత్యక్షమై, నీకేం కావాలి చెప్పయ్యా, నీకేం కావాలి చెప్పిచ్చేస్తాను నేను అని దేవుడు అడిగితే ఏమడిగాడటీనా? దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను ఇవ్వక అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. వివేకములను అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఎలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను.
బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. అక్కడితో ఆగిపోలేదు. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. అంటే ఇలాంటి ప్రార్థన ఎప్పుడు లేడయ్యా. ఇలాంటి ప్రార్థన ఎవరు చేయడు. ఇంకా ఇంకా ముందుకు చూస్తే 13వ వచనం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతనిమ్మని అడగకపోయినను నేను కూడా వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఏంటట? ఐశ్వర్యము. అందరూ గట్టికి దేవుని స్తుతించండి. అడిగాడు అది ఐశ్వర్యం ఘనత అడిగాడా? అడగలేదే. జ్ఞానాన్ని ఇవ్వమని అడిగాడు, వివేకాన్ని ఇవ్వమని అడిగాడు, ప్రజలను పాలించడానికి శక్తిని ఇవ్వమని అడిగాడు. కానీ దేవుడు ఏమిస్తానన్నాడు? నువ్వు అడగలేదు కానీ నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను. ఇది షేబాదేశపురానికి తెలిసింది. ఇదిగో నీకుండే స్థితి ఇదయ్యా. జ్ఞానం కలిగిన ఆ వాక్కుని నువ్వు సొంతం చేసుకున్నావు. దేవుడే నీకు సొంతం అయిపోయాడు. కనుక ఈ భాగ్యము గొప్పదే. ఈ భాగ్యము గొప్పది. ఈ భాగ్యం గొప్పది. మూడోది చూద్దాం. మొట్టమొదటిది దేవునితో ఉండడం, నింద అనుభవించడం గొప్పదని మోషే చెప్తున్నాడు. రెండవది దేవుని వాక్యాన్ని వినడం, దాన్ని అనుసరించడం, దాన్ని ధ్యానం చేయడం గొప్పదని మరి షేబాదేశపు రాణి చెప్తుంది. మూడోది చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. డబ్బు సంపాదించడానికి ఇవన్నీ సూత్రాలన్నమాట. ఎవడైతే డబ్బు సంపాదించాలనుకుంటున్నాడో వారు ఏం చేయాలట? చురుకు. బద్దకిష్టోలుగా ఉండకూడదు. నాకు మా పాస్టర్ గారికి వచ్చే గొడవ ఇది. నేను కూర్చుంటాను, అలా బైబిల్ ఎందుకంటే కొంచెం లేవండి అని అంటుంది. కొంచెం లేవండి, కాళ్ళు కదులుతాయి కదా అని అంట. ఓడు బాబో అంటే నా జీవితం నాకు ముందుకు తెలుస్తుంటుంది. అంటే నేను ముసలైపోతే ఈ మాట చాలాసార్లు వినవలసి వస్తుందని. కొంచెం లేస్తే కరెక్టే. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. ఈరోజు చాలామంది లేజీ ఫెలోస్ ఉన్నారు. వారి జీవితంలో తినడము పడుకోవడం, పని పాటు ఉండదు. యూత్ వాళ్ళకి వచ్చేమో తినడము, ఆడుకోవడం, పడుకోవడం. సంవత్సరం అంతా చదవరు, పరీక్షల ముందు మటుకు పుస్తకాలు తిరగేస్తారు. వాళ్ళు పాస్ అవుతారు. ఏంటి పాస్ అవరే? ఆడపిల్లలు గిన్నెలు కడగడం రాదు, టీ పెట్టడం రాదు, బట్టలు తొక్కడం రాదు, ఏంటి రాదు. పెళ్ళిళ్ళు చేస్తారు, భర్త దగ్గర పంపించేస్తారు. ఆడే ఉతుక్కోవాలి, ఆడే చేసుకోవాలి. ఆడికి ఏంటి రాదు. రోజు తిట్లే. మీ అమ్మ ఏదే నేర్పించదని అక్కడ నువ్వు తిట్లు కాస్తావు రోజు. పెళ్ళి అవ్వకముందు అన్నీ నేర్పించాలి. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. నేను భాగ్యాన్ని గురించి చెప్తున్నాను, భాగ్యం గురించి చెప్తున్నాను. చురుగ్గా ఉండడం వల్ల ఏం చేస్తాడంటే ఓవర్ టైం డ్యూటీ చేస్తాడు. కొంతమందికి అడుగుతాను, దుబాయ్కి పోయి వెళ్ళినకి, సార్ ఇక్కడ పని చేస్తాం సార్, 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాం సార్, ఇక్కడ కొంచెంసేపు పని చేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం సార్ అని అంటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి వేయాలంటే మరి ఫ్యామిలీ ఉండదు కదండి, 4 పైసలు సంపాదిస్తాం. అమెరికాలో ఉన్నోడు కొంతమంది అలాగే చెప్తుంటారు. అమెరికాలో ఉన్నారు కూడా. వాళ్ళు దీపంతర తాపని ఆపంతర దీపని చేస్తూనే ఉంటారు. వాళ్ళు టైం వేస్ట్ చేయరు. టైం వేస్ట్ చేసిన వాళ్ళందరూ ఎక్కడ పుట్టారంటే భారతదేశంలో పుట్టారు. వాడు ఉద్యోగం చేసినట్టు ఏదో దేశానికి పెద్ద ఇచ్చేసినట్టుగా చదివి ఉద్యోగంకి వెళ్ళి వచ్చి అలిసిపోయి పడుకుని పోతాడు. అలా కాదు. మా మున్నియాలు అన్నయ్య ఉన్నాడు, సురేష్ అని. ఎప్పుడు ఒకసారి ఇంతకుముందు ఎప్పుడు వస్తాడు, చర్చికి వచ్చాడు. తన టెస్టిమనీ చెప్తుంటాడు. ఎలాగిన్ని చేస్తుంటావు, చాలా పెద్ద చదువుకున్నాడు, డాక్టర్ అయిపోయాడు, MBA చేసాడు, లా చేసాడు. ఇవన్నీ ఎలా చేస్తావు సురేష్ అని అంటే
తప్పదు సార్, మరి దీని తర్వాత అక్కడ కొంతసేపు కన్సల్ట్ చేస్తాను, అక్కడ కొంచెం కన్సల్ట్ చేస్తాను, అక్కడ కొంతసేపు ఇలాగెళ్తాను. అంటే వాళ్ళకి డబ్బే వాళ్ళకి, టైమే వాళ్ళకి డబ్బు. మనకి అసుకే, మనకి ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత అక్కడ సిట్టింగ్ వేసేయడం, టీవీ పెట్టుకోవడం, అలాగా. దేవుని మహాకృప చేత మరి మాకు ఇప్పుడు రెస్ట్ లేదు. ఇప్పుడు రెస్ట్ లేకుండా ఏదో ఒక మీటింగో ఏదో ఒకటి. ఇది నేను అటు వెళ్ళిపోయినా అమ్మగారికి ఇంక మరి మాకు టీవీకి పనే ఉండడం లేదు ఇప్పుడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పని చేసుకోవడం వలన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. తర్వాత త్వరగా చెప్పేసి నేను ముగించేస్తాను, ఎందుకంటే మళ్ళీ అమ్మ నెక్స్ట్ వీక్ మళ్ళీ వెళ్ళడం అవన్నీ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు ఈ భాగ్యం భాగ్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఇశ్రాయేలుకి ఎందుకు భాగ్యం ఎంత గొప్పదని చెప్తున్నానంటే, ఇశ్రాయేలు దేవుడు ఎవరు? అక్కడ ఆ వచనాలన్నీ చదివేస్తే మెయిన్ సిద్ధాంతం ఏంటంటే, తనకి దొరికిన దేవుడు మనకు దొరికిన దేవుడు గొప్పోడు కనుక మనము కూడా గొప్పలమే, భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. మనము కూడా గొప్పవాళ్ళమే. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ముగించేస్తారు, ఇంకా టైం అయిపోతుంది. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. ఇంగ్లీష్లో దీన్ని భాగ్యం అని వాడారు. యథార్థవంతులను వర్ధిల్ల చేయుదును అంటే భాగ్యవంతులుగా చేస్తాడట. యథార్థవంతులను, యథార్థం అంటే అర్థం ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, ఉన్నది ఉన్నట్టుగా చేయడం, ఉన్నది ఉన్నట్టుగా అనుభవించడం, దాంట్లో మిళితమైన పరిస్థితులు అనుభవించకుండా యథార్థవంతులు. అలాగని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. నువ్వు ప్రథమ ఫలం ఇస్తే అది ఎక్కువ చెప్పడానికి బాగుండదు. అయితే అని మాట అక్కడ ఉంటాడు, అప్పుడు అని మాట అక్కడ వస్తాడు. నువ్వు సమృద్ధిని పొందుతావు. 3వ అధ్యాయము ఆ కింద వచనాల్లో ఉంటుంది. అప్పుడు ఇచ్చినప్పుడు, ప్రభువుది ఇచ్చినప్పుడు నువ్వు సమృద్ధిని పొందుతావు, ఆశీర్వాదాన్ని పొందుతావు, భాగ్యాన్ని పొందుతావు. కనుక ప్రియులారా, ఉదయకాల సమయంలో భాగ్యం అనే మాట మీద మనం విన్నాం. మనమందరము పుట్టుకతోనే భాగ్యవంతులం. దేవునికి స్తోత్రం. ఎందుకండి పుట్టుకతోట భాగ్యవంతులం అని అంటే, పుట్టుకతోనే దేవుడు మన భాగ్యవంతులు ఎందుకు చేశారంటే, పుట్టగానే దేవుని వాగ్దానం మనకేమి ఇచ్చారంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. పుట్టుకతోనే బ్లెస్సింగ్ ఈజ్ అవర్ బర్త్ రైట్. పుట్టుకతోనే దేవుని వాగ్దానం ఏంటంటే మనము దీవించబడాలన్నది. కనుక దీవించబడవలసిన మనం, ఆశీర్వదింపబడాల్సిన మనం ఎందుకు దీవించబడడం లేదు, ఎందుకు ఆశీర్వదించబడడం లేదు, ఎందుకు గొప్పగా మనము ఉండడం లేదు అని అంటే, మన దోషం, మన యొక్క పరిస్థితుల వలన మనం పోగొట్టుకుంటున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో మోషేలా లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా మనం వెళ్ళి, ప్రభా నీ ఆశీర్వాదం మాకు తోడుగా ఉంచండి, మా కొరతలు తీర్చండి, మాకు సమృద్ధిని దయచేయండి, మా నిరాశలో, మా కష్టకాలంలో, మా ఇబ్బందుల్లో, మా ఇరుకుల్లో మేము భాగ్యాన్ని పొందేవారిగా, మా పరిస్థితులన్నిటిలో మాకు చాలిన దేవుడిగా మిమ్మల్ని కొలిచేవారిగా, ఇదిగో ప్రభా మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి అని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరము తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు. అందరము తల్ల వంచి ఎవరి మటుకు వారమే ప్రార్థన చేద్దాం. అమ్మాయి అక్కడ స్లిప్ ఉంటుంది చూడరా, స్లిప్ అది కాదు, స్లిప్ ఒకటి ఉంటుంది, పేరు రాసింది.
ఉందిరా. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పట్ల నువ్వు కృప చూపించావు. మేము పేదలుగా ఉండకుండా భాగ్యవంతులుగా ఉండడానికి మోషేని జ్ఞాపకం చేసావు, సొలొమోన్ని జ్ఞాపకం చేసావు. ఇదిగో ప్రభా, మా అయోగ్యత వలన, మా అశ్రద్ధ వలన, మా లేజినెస్ వలన, మా బలహీనత వలన మేము చాలాసార్లు నీకు దూరం అయిపోయి ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చిన భాగ్యానికి వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. నీ కృపలో మాకు సహాయాన్ని దయచేసి మేళ్లతో నింపమని, నీ కృపతో కప్పమని, ఇదిగో ప్రభా సమస్త విషయాల్లో కూడా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకంగా కాను